రైతు సంఘాలు ఢిల్లీలో ఆందోళనకు మరోసారి పిలుపునివ్వడంతో అప్రమత్తమయ్యారు పోలీసులు. రైతుల పంటలను కనీస మద్దతు ధరతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని జాతీయ రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని ఉత్తరప్రదేశ్ బోర్డర్ నుంచి మా ఢిల్లీ ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దాంతో ఇప్పుడు ఢిల్లీ బార్డర్స్ మొత్తం కూడా యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం యూపీ నుంచి ఢిల్లీలోకి ఎంటర్ అయ్యేటటువంటి బార్డర్లో ఉన్నాము. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా చూస్తే ఏదైతే తమ డిమాండ్ల పరిష్కారం కోసం అంటే కనీస మద్దతు ధర, దాంతోపాటు ఎన్నో అంశాలు కూడా ఎంతో కాలంగా డిమాండ్ ఉన్నాయి. సో వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి ఇప్పటికే పిలుపునిచ్చారు. రేపు ఏ విధంగానైతే ఢిల్లీ ముట్టడి చేస్తామని చెప్పి ఇప్పటికే కిసాన్ మజ్దూర్ సంయుక్త మోర్చా ఏదైతే ఉందో అది స్పష్టం చేసింది. దాంతోపాటు దానికి సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చాలు కూడా మద్దతు పలికాయి. ఇక హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు, యూపీ నుంచి ఎవరైతే ప్రత్యేకంగా రైతులు ఢిల్లీలోకి ప్రవేశిస్తారో సో ప్రవేశించకుండా పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. మనం చూడొచ్చు ఏ విధంగానైతే స్పెషల్ ఫోర్స్ ఇప్పటికే రంగంలోకి దిగింది. సో స్పెషల్ ఫోర్స్ అంటే రైతులు వస్తే కనుక అంటే ఇప్పటికే రైతులను రావద్దని చెప్పి కిసాన్ సంఘ్ ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. అయితే మనం ఇక్కడ అక్కడి నుంచి వచ్చేటటువంటి వాహనాలను ఏ విధంగా ఇక్కడ ప్రొటెక్ట్ చేయడానికి అడ్డుకోవడానికి ఎలా పెట్టారో మనం చూడొచ్చు. అంటే వెహికల్స్ ఎప్పుడైతే వస్తాయో ముందుగా పోలీసులు ఉంటారు. సో ఖచ్చితంగా మూడంచెల భద్రత అనేది కనిపిస్తుంది. సో ముందుగా ఇటు అన్ని కూడా బారికేడ్స్ ఉంటాయి. వీటిని కూడా తప్పించుకొని ఒకవేళ ఆందోళన చేసేందుకు కనుక లోపలికి వస్తే సో మనం ఇక్కడ చూడొచ్చు బ్లాక్స్ పెట్టారు. సో ఈ బ్లాక్స్తో ఏంటంటే ఎవరు కూడా వాళ్ళు బయటికి వెళ్ళేందుకు అవకాశం ఉండదు. సో వాళ్ళను ఎక్కడికక్కడ ఆపేందుకు ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే పూర్తి స్థాయిలో అటు సాయుధ బలగాలు ప్రత్యేకంగా ఢిల్లీ పోలీస్ సైతం ఇక్కడ ఎక్కడికక్కడ పూర్తిగా అంటే ఆందోళనకారులను అడ్డుకునేది ఎలా అనే దానిపైన గతంలో ఏ విధంగానైతే రైతుల ఆందోళనను హ్యాండిల్ చేశారో అదే స్థాయిలో ఇప్పుడు హర్యానా నుంచి కానీ, పంజాబ్ నుంచి కానీ, యూపీ నుంచి కానీ వచ్చేటటువంటి వాళ్ళ కోసం మొత్తం ఎక్కడికక్కడ బ్లాక్స్ ఏర్పాటు చేశారు. అంటే రోడ్డు పైన డివైడర్స్ ఏవైతే ఉంటాయో వాటికంటే హైట్ అంటే ఆల్మోస్ట్ 4 feet ఉన్నటువంటి వీటన్నిటిని కూడా, ఎందుకంటే రైతులు ఎప్పుడైనా సరే వీటి నుంచి పైకి వచ్చే ప్రయత్నం చేస్తే సో ఖచ్చితంగా వాళ్ళని అడ్డుకుంటారు. ఎందుకంటే ఈ మధ్యలో కూడా పూర్తిగా పోలీసులు ఉంటారు. సో ఈ విధంగా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత అనేది మనకు కనిపిస్తుంది. పోలీసులకు ముందే చెప్పారు, ఎవరు కూడా రైతులు ఎవరు రావద్దని చెప్తున్నారు. వాళ్ళతో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సో దానికి అనుగుణంగానే పోలీసులు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. ఎవరైతే రైతులు ఢిల్లీని ముట్టడించేందుకు వచ్చేటటువంటి రైతులు, ఢిల్లీ మార్చ్ కోసం వచ్చేటటువంటి ఆందోళనకారులను సో ఖచ్చితంగా ఇక్కడే అడ్డుకుంటామంటున్నారు. సో మరోపక్క ఏదైతే రైతుల ఉద్యమాన్ని రెచ్చగొట్టేలా ప్రయత్నాలు చేసేటటువంటి సోషల్ మీడియా కావచ్చు, లేదంటే ఇతర నెట్వర్క్స్ పైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతుల ఆందోళనను అడ్డుకునేందుకు పూర్తి స్థాయిలో ఇప్పటికైతే ఢిల్లీ పోలీసులు, మరోపక్క సాయుధ బలగాలు ఎక్కడికక్కడ అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడే కాదు అంటే యూపీ బార్డరే కాదు, పంజాబ్ నుంచి ఢిల్లీలోకి వచ్చేటటువంటి సంఘు బార్డర్, దాంతోపాటు ఏదైతే మనం చూసేటటువంటి హర్యానా నుంచి ఢిల్లీలోకి ఎంటర్ అయ్యేటటువంటి టిక్రీ బార్డర్, ఈ విధంగా అన్ని బార్డర్లలో కూడా ఇదే పరిస్థితి. దాంతో సిటీలోకి వచ్చేటటువంటి వాహనాలను ఈ రోజు నుంచే మొత్తం రిస్ట్రిక్షన్ చేస్తున్నారు. వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లిస్తున్నారు. దాంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాములు కూడా ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్నాయి. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ.